మమ్మీ నా కోసం మంచి పులిహోర ప్లస్ పప్పు చేసింది. రెండిగిట ఈ రోజు తీసుకోవాలి. లంచ్ బ్రేక్ ఇదే చూస్తున్నారు కదా, పులిహోర విత్ పప్పు. ప్రపంచంలో ఏదైనా విలువైందంటే అది ఆరోగ్యం మాత్రమే. ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఏదైనా ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ బాడీలో పార్ట్స్ అన్ని చక్కగా పనిచేయాలి. నమస్తే అందరికి, ఈ రోజు డే 83. సో మనం కామన్ లేచినాక ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ రోజు డిటాక్స్ వాటర్ తీసుకున్నాము. డిటాక్స్ వాటర్ మనం రెడీ చేసినాము, చూసినాము కదా. ఒకటి బీట్రూట్, కీర, నిమ్మకాయ, పుదీనా వేసి రాత్రి సోక్ చేసి పొద్దున రెడీ చేసి మనం పొద్దున్న తాగేస్తాము. దాని తర్వాత మనం 2 గుడ్లు తీసుకుంటాము. 2 గుడ్లు గిట్ట కంప్లీట్ అయిపోయింది. మనం డైలీ గార్లిక్ కన్స్యూమ్ చేస్తాము. ఈ రోజు ఎందుకు చేయాలంటే మనం వీక్లీ 3 టైమ్స్ అన్నా 4 టైమ్స్ అన్నా దాన్ని ఆపాలా, లేదంటే వేరే అల్సర్ ప్రాబ్లం గానీ ఎసిడిటీ ప్రాబ్లం వస్తాయి. సో మంత్లీ మొత్తం తినొద్దు, వీక్లీ 2-3 టైమ్స్ ఆపేయాలి. దానికోసం ఆపేశాను. నా బోర్డు మీద చూస్తున్నారు కదా, మిషన్ రీబర్త్ 52 days లెఫ్ట్. జనవరి 3వ తారీఖు మాట్లాడుకున్నాం దాని గురించి. మనం పొద్దున్న లేచి మంచి ఫుడ్ తినాలా, ఆరోగ్యకరమైన ఫుడ్. మధ్యాహ్నం మంచి మితమైన భోజనం, అంటే కొంచెం తక్కువ మోతాదులో భోజనం చేయాలి. సాయంత్రం ఏదన్నా జ్యూస్ అన్నా ఏదన్నా తీసుకోవాలి. మీకు నచ్చింది బిర్యానీలు, మండీలు తినకూడదు, బంద్ చేయరు ఫస్ట్ అవన్నీ. దాని తర్వాత వచ్చేసి ప్రతి రోజు మీరు హెల్దీగా ఉండాలంటే ప్రతి రోజు 7 గంటలు నిద్ర మంచి పోవాలా. తర్వాత ఖచ్చితంగా 3 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. సో ఈ రోజు దాంతో పాటు మనము రెడీ చేసినాము కాబూలీ చనా విత్ తోఫ్. సో ఇది 0 క్యాలరీస్, అసలు 0 ఫ్యాట్ ఉంటది. చూడండి, ఇది మంచిగా చేసిన ఆయిల్, మంచిగా కొంచెం బటర్ వేసి, కొంచెం లైట్ గా సాల్ట్ వేసి, ఉప్పు వేసి, కొంచెం మసాలా వేసి రెడీ చేసి లాస్ట్ కు పెరిగి వేసిన. సెట్ అయిపోయింది. మనం తిన్న కడుపు నిండిపోతుంది. సో ఫ్యాట్ ఏముండదు. హ్యాపీగా మంచి హెల్దీ ఫాస్ట్ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. లవ్ యూ. డే 84 లో కలుద్దాం.